అనకాపల్లి జిల్లా పరవాడలోని ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో 2009లో 3000 మందితో ప్రారంభమై 40,000కు పైగా ఉపాధిని పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సజావుగా సాగిన పరిశ్రమకు యుద్ధం కష్టాలు తప్పటం లేదని ఫార్మా కంపెనీల సీఎంఏ సెక్రటరీ జెట్టి సుబ్బారావు, ఉపాధ్యక్షుడు నల్ల సూర్యప్రకాశ్రావు చెబుతున్నారు. ఫార్మా కంపెనీలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, గత 2 నెలల నుంచి ఫార్మా సంస్థల ఉపాధి ఉత్పత్తి తగ్గుతోందన్న ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ శుభోదయం. మా జవహర్లాల్ నెహ్రూ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ తరఫున ఇక్కడ దాదాపు 92 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇందులో 45,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. గత 18 సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రియల్ పార్కు కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతూ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ గ్లోబల్గా అంటే ఇంటర్నేషనల్గా ఉన్న ఇతర దేశాలన్నింటిలో కూడా దాదాపు ఒక 75 కంట్రీస్లో మేమందరం కూడా స్ప్రెడ్ ఓవర్ అయ్యండి వాళ్ళకి కావాల్సిన ముడి పదార్థాలైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ని సప్లై చేస్తూ వస్తున్నాం. ఈ ఇండస్ట్రియల్ పార్క్లో ఇంత అభివృద్ధి రావడానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. దీంతోపాటు కరెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే ఏమైందంటే సడన్గా ఫిబ్రవరి 28న జరిగిన ఈ వార్ డిక్లరేషన్ వలన మాకు రావాల్సిన అంటే సప్లై చేయాల్సిన పెట్రోలియం బేస్డ్ ప్రొడక్ట్స్ సాల్వెంట్స్ ఫిబ్రవరి 28 తర్వాత వార్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది ఇంపోర్టర్స్ కానీ సప్లయర్స్ కానీ ట్రేడర్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని స్టాక్స్ని బ్లాక్ చేసి హయ్యర్ ప్రైస్కి అమ్మటం జరిగింది. దాని గురించి ఆల్రెడీ బీడీఎంఏ ద్వారా మా జేఎన్పీసీఎంఏ ద్వారా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అట్లనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. వాటి మీద గవర్నమెంట్ సత్వరం స్పందించి దానికి అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఈ వార్ కనుక ఫర్దర్గా కంటిన్యూ అయితే చాలా ఇండస్ట్రీస్ మూతపడే పరిస్థితి ఉంది. అన్ని మెటీరియల్స్ ఉండి ఒక మెటీరియల్ చిన్న మెటీరియల్ లేకపోయినా కానీ ప్రొడక్షన్